అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం. కుజ భగవానుడు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సప్త ఋషులలో భరద్వాజ మహర్షి ఒకరు. నర్మదా నది తీరాన ఒక ఆశ్రమంలో ఉండేవాడు. ఒకరోజు నదిలో స్నానం చేయడానికి వెళ్ళగా అక్కడ ఒక అప్సరస స్నానం చేస్తూ కనిపించింది. అప్సరస అందాన్ని చూసి భరద్వాజుడు ఆమె మోహంలో పడ్డాడు. విధివశాన ఆ దేవకన్య భరద్వాజునితో కలిసి గర్భం దాల్చింది. ఋషిపిండం ఒక రాత్రి కూడా భరించడం కష్టం అని నానుడి. ఆ దేవకన్య వెంటనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డని తనతో కూడా దేవలోకానికి తీసుకుని వెళ్ళే వీలులేక నర్మదా నది తీరాన్నే వదిలిపోయింది. భరద్వాజ మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు. తల్లి తండ్రులు వదిలివేసిన ఆ పసిబిడ్డ ఆకలికి ఏడవడం మొదలుపెట్టాడు. తన జ్ఞాననేత్రంతో జరిగినదంతా తెలుసుకున్న భూదేవి ఆ బిడ్డను తనతో తీసుకొని వెళ్ళి పెంచి పెద్ద చేసింది. పెరిగి పెద్దవాడైన ఆ బాలకుడు తన తండ్రి ఎవరో చెప్పమని భూదేవిని అడిగాడు. భూదేవి అతనికి జన్మరహస్యం చెప్పి తన తండ్రిని చూడాలంటే భరద్వాజాశ్రమానికి వెళ్ళమని ఆశీర్వదించి పంపింది. భూదేవి తను పెంచినందువలన ఈ బాలకుడు భూములకు అధిపతిగా ఉంటాడని ఆశీర్వదిస్తూ తను సదా ఆ బాలకునితో ఉంటానని మాట ఇచ్చింది. అప్పటిదాకా ఆ బాలకునికి పేరు పెట్టలేదు. భరద్వాజుడు తన పుత్రునికి అంగారకుడని పేరు పెట్టాడు. తర్వాత తన పుత్రుని సకల శాస్త్రములో నిష్ణాతుని చేశాడు. యుద్ధ కళలలో వ్యూహాల రచనలో ఆరితేరిన వానిగా తయారు చేశాడు. తర్వాతి కాలంలో ఈ నైపుణ్యమే సేనాపతి పదవికి అర్హుడిని చేశాయి. తన పుత్రునికి వినాయకుడి సంపూర్ణ అనుగ్రహం కలగడానికి తపస్సు చేయమని చెప్పాడు భరద్వాజుడు. అలాగే అంగారకుడు కఠిన తపస్సు చేసి వినాయకుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. వినాయకుడు ప్రత్యక్షమై వరములు కోరుకోమన్నాడు. అంగారకుడు ఎప్పుడూ గణనాథుని సేవ చేసుకునేలాగా దేవతలతో సమాన అంతస్తులో ఉండేలా వరం కోరాడు. వినాయకుడు తదాస్తని అంగారకునికి దేవతలతో సమానమైన అంతస్తుని కలిగించి పూర్వజన్మ పాపపుణ్యాలను అనుసరించి మంచి చెడులు ప్రసాదించే నవగ్రహ పాలకులలో ఒకనిగా అనుగ్రహించాడు. అంగారకునికే కుజుడని మంగళుడని వేర్వేరు నామాలున్నాయి. జ్యోతిష శాస్త్రంలో సంపూర్ణ జ్ఞానం లేనివారు కుజుడు దోషగ్రహమని పాపగ్రహమని కుజదోషం వలనే సకాలంలో వివాహాలు జరగవని సామాన్య ప్రజలను భయభ్రాంతులను చేస్తుంటారు. కానీ అలాంటివేమీ లేదని కుజుని వలన ఏ దోషాలు కలగవని నిష్ణాతులైన జ్యోతిష శాస్త్రకారులు కొట్టిపారేశారు. మిగిలిన నవగ్రహాలలానే కుజుడు అన్ని రాసుల వారికి మంచి చేస్తాడు, కీడు చేస్తాడు. అది కుజుడు ఉండే స్థానాల మీద ఆధారపడి ఉంటుందని శాస్త్రకారులు చెబుతారు. దక్షిణాదిన కుంభకోణం సమీపంలో నవగ్రహ ఆలయాల వరుసలో కుజునికి ఒక ప్రత్యేక దేవాలయం ఉంది. జ్యోతిష్య ఫలితాల మీద తీవ్రమైన నమ్మకం కలవారు అక్కడికి వచ్చి కుజునికి పరిహార దోష పూజలు చేసుకుంటారు. స్వస్తి. ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఇది అంగారకుని యొక్క గాయత్రి మంత్రం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.